ఈ వీడియోలో అత్యాశ అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. ఒక సన్యాసి భగవంతుని గురించి తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తాను 3 సార్లు మనసులో ఏది తలుచుకుంటే అది జరగాలని కోరాడు సన్యాసి. దానికి దేవుడు వరమిచ్చాడు. వెంటనే సన్యాసి తనకు సకల సదుపాయాలతో అతిపెద్ద భవనం కావాలనుకున్నాడు. వెంటనే భవనం ప్రత్యక్షం అయింది. అందమైన యువతితో తనకు వివాహం కావాలని కోరాడు. ఎంతో అందగత్తె అయిన యువతి అతని కోరి భార్యగా విచ్చేసింది. సన్యాసి కొంతకాలం భోగభాగ్యాలను అనుభవించాడు. అతనిలో మెల్లగా కొంత అసంతృప్తి, అనుమానం రేగింది. ఈ భోగభాగ్యాలు, సంపద తనకు దూరం కావు కదా అనుకున్నాడు. వెంటనే భవనం, భార్య మాయమైపోయాయి. పూర్వపు స్థితిలోకి వచ్చేశాడు సన్యాసి. బవిరిగడ్డం, జోలె, పంచె, కమండలంతో చెట్టు కింద నిలబడి ఉన్నాడు. అల్పబుద్ధికి లోనై అత్యాశకు పోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇది అత్యాశ పరులకు జరిగేదే. నీతి: అత్యాశ దుఃఖానికి మూలం.